ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఉపయోగకరమైన పథకాలను కేటాయించిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. కృష్ణా జిల్లా పామారు మండలం నెమ్మలూరులో బెల్ కంపెనీని దగ్గుపాటి పురంధేశ్వరి సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం 350 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బెల్ కంపెనీని సందర్శించారు. కోవిడ్ కారణంగా నిర్మాణం ఆలస్యమైందని, వచ్చే సంవత్సరం దీన్ని ప్రారంభిస్తామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రభుత్వ నిధులతోటి ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని సందర్శించడం అనేది నేను ఆనవాయితీగా పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ ఇక్కడ నిమ్మకూరు దగ్గర ఉన్నటువంటి ఈ పిఈఎల్ ఏదైతే ఉందో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వం 350 కోట్ల నిధులు ఇచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్, ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. ఇందాకే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్తో మాట్లాడినటువంటి సందర్భంలో వారు తెలియజేసినటువంటి విషయం, ఇది 2021 కావాల్సింది, కానీ కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో డిలే అయింది. ఇది వచ్చే సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలల్లో దీని యొక్క ఓపెనింగ్ ఉంటుంది. అప్పటి నుండి కూడా ఇక్కడ ప్రొడక్షన్ అనేది ఏదైతే ఆప్టిక్స్ అని అంటారు, అంటే దూరంగా ఏదైనా డ్రోన్లు కానీ శత్రువుల యొక్క ప్లేన్స్ కానీ అటువంటి వెళ్తూ ఉంటే దాన్ని వెంటనే పసిగట్టి వాటిని ధ్వంసం చేసేటువంటి సామర్థ్యం కేంద్ర ప్రభుత్వం